ఈ సమ్మర్ లో ఈ టైం లో డిఫారెస్టేషన్ చేస్తే అవి ఎక్కడికి వెళ్ళిపోతాయి యానిమల్స్ అనేవి. జింకలు పీకాక్సే కాదండి, చాలా స్పీసీస్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. He came here. His plan is he came here to play football and he saw all the things and he is taking away. This is the land of Hyderabad which gives oxygen to each and every person. In future we will lose it and every animal need to be protected. Where is the Wildlife Protection Act gone? What they are thinking of these animals? It's not about government and the university land. It is about biodiversity, complete biodiversity that we are concerned about. అసలు ట్రీస్ ఎలా కొట్టారంటే ఒక జింక చచ్చిపోయింది కూడా, ఆ జింకని కట్టేసి పక్కన పెట్టారు. వెటర్నరీ డాక్టర్స్ వాళ్ళు బయట వెయిట్ చేస్తున్నారు, అట్లీస్ట్ ట్రీట్మెంట్ ఇద్దాం. అక్కడ ఏమైంది యానిమల్ సిచ్యువేషన్ వచ్చి చూద్దామని చెప్పి వెయిట్ చేస్తున్న వెటర్నరీ డాక్టర్స్ ని కూడా లోపలికి రానివ్వడం లేదు. డ్రోన్ కెమెరాస్ తిప్పించి లోపలికి గుండా చేపిస్తే గానీ మీకు అసలైన నిజం తెలీదు. ఒకటే చెప్తున్నాం, కామన్ సెన్స్ లేని సీఎం, బయోడైవర్సిటీ గురించి ఏమీ తెలియని సీఎం అంతే. జిట్టు పట్టుకొని లాక్కెళ్తున్నారు స్టూడెంట్స్ ని. వెరీ ఇల్లిటరేట్ అండ్ ఇన్సేన్ గవర్నమెంట్. ఇల్లిటరేట్ సీఎం, యాక్చువల్లీ ఇల్లిటరేట్ సీఎం. ఇన్ని జింకలు ఉన్నాయి రేవంత్ రెడ్డి, నీకు కళ్ళు కనిపించట్లేదా? నీకేమైనా సైట్ వచ్చిందా? చూడు, ఇవి జింకలా గుండెనక్కలా అని. ఇక్కడ గుండెనక్కలు ఎవరున్నారో చెక్ చేసుకోవచ్చి. వన్ మోర్ థింగ్, యూ హ్యావ్ వన్ డాటర్, యూ థింక్ అబౌట్ ఇట్. మీ బిడ్డ ఇల్లు కూల్ చేస్తే నీ మనవడు ఎక్కడికి వెళ్తాడు?